కమెడియన్ ముక్కు అవినాష్ మందుబాబులకు ఫ్రీగా మందు బాటిళ్లు పంచాడు. దీంతో మందుబాబులు ఆయనకు జై జైలు కొట్టారు. అసలు అవినాష్ మందెందుకు పంచాడు? అంత అవసరం ఏమొచ్చింది? అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఓ సినిమా తీస్తే ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి నానా పాటలు పడుతుంటాయి చిత్ర యూనిట్లు. అలానే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ హీరోగా నటించిన చిత్రం బూట్ కట్ బాలరాజు రిలీజ్ అయ్యింది. తన సినిమాను చూడాలని కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు సోహైల్. తన దగ్గర ప్రమోషన్స్కు డబ్బులు లేవని ప్లీజ్ సినిమా చూడండి అని అడుగుతున్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఆ మందు బాటిళ్లు పంచే కార్యక్రమం జరిగింది. సోహెల్ హీరోగా నటించిన బూట్ కట్ బాలరాజులో కమెడియన్ ముక్కు అవినాష్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్రానికి ఎండి పాషా నిర్మాత కాగా హీరో సోహెల్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమాను చూడాలని కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహెల్. ఇక ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు వెరైటీగా ప్రమోషన్ చేశాడు అవినాష్. తన స్నేహితులతో కలిసి రోడ్లపై చక్కర్లు కొడుతూ బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలని ప్రచారం నిర్వహించాడు. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళిన అవినాష్ అక్కడున్న మందు బాబులతో మాటలు కలిపాడు. అక్కడున్న వాళ్ళు అతన్ని గుర్తుపట్టారు. ఇంతలోనే తనకు 90 ml మందు బాటిల్ ఇప్పించాలని, తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. అంతే, అక్కడున్న వారంతా నేను కొనిస్తా అంటూ పోటీ పడ్డారు. ఇంతలోనే అవినాష్ అందరికీ 90 ml బాటిల్ ఇచ్చాడు. మీరు కొనివ్వడం కాదు, నేనే కొనిస్తున్నా అని చెప్పాడు. అందరూ బూట్ కట్ బాలరాజు సినిమాను చూడాలని కోరాడు. అంతే, అక్కడున్న వాళ్ళంతా జై అవినాష్ అన్న, నువ్వు దేవుడు సామి అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉండాలని మందుబాబులు చెప్పారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కాస్త తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అని, ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసే సినిమా అని అంటున్నారు అభిమానులు. మరి మీరు ఈ సినిమా చూసారా? చూడకపోతే వెంటనే చూసేయండి.